చాలే నోర్ముయ్. మనిషి కనపడట్లేదని టెన్షన్ పడుతుంటే కంగారు పడాల్సిన అవసరం ఏముందంటావా? ఏమిటేజే, భాను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇంట్లోనూ లేకుండా బయటికి వెళ్ళకుండా అసలు ఏమై ఉంటుంది? తెల్లారిపోయింది. ఇంట్లో నా కోసం చూస్తూ ఉంటారు. అసలు ఈ గదిలో ఏముంది? ఎప్పుడు ఓపెన్ చేయరు? ఈ గదికి తాళం వేశారు అంటే ఇందులో ఏదైనా రహస్యం ఉండుంటుందా? ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఏంటో. ఏజే వస్తున్నారు. నన్ను ఇక్కడ చూశారంటే ఇంకేమన్నా ఉందా? ఏ విషయంలో కలవ చేసుకోవద్దని జయమ్మ ఏజే ఇద్దరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళొద్దన్న పని నేను చేశానని తెలిసాక ఊరుకుంటారా? అమ్మో, ఏజే వస్తున్నారు. ఇప్పుడు నేను ఈ గదిలో నుండి బయటపడాలి. ఎలా? ఏం చేయాలి? ఆయన కంటికి మాత్రం కనిపించకూడదు. కనిపించానంటే ఈ రోజే నన్ను చంపేస్తారు. అయ్యో భగవంతుడా, ఆయన వచ్చారంటే నేనేం చేయాలయ్యా? నేను ఈ గదిలో ఉన్నానని తెలిసిపోయిందా? తను మూసిన గదిలోకి ఎలా వెళ్తుంది? ఏంటి మాయా, భాను ఏమై ఉంటుంది? ఇంట్లో లేదు అంటే బయటికి వెళ్ళినట్టే కదా.
ఏజే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూశాను, భాను బయటికి వెళ్ళలేదు అంటున్నారు. చూస్తేనేమో తను ఇంట్లోనే లేదు. బయటికి వెళ్ళక ఇంట్లోనూ లేక ఏమై ఉంటుందక్కా? బయటికి వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉండి కనిపించలేదు అంటే ఏమైనా మాయలు మంత్రాలు నేర్చుకుందా? అంత లేదు. మరి భాను ఏది? నిన్న భాను వాళ్ళ నాన్నొచ్చి సూరజ్ నీకు తెలుసా అన్న దగ్గర నుంచి భానులో ఏదో మార్పు వచ్చింది. అతని గురించి తెలుసుకోవాలి అని డిసైడ్ అయినట్టుంది. అయితే తనకన్నా ముందు మనమే తెలుసుకోవాలి. ముందు భాను ఎక్కడుందో కనుక్కుంటే నెక్స్ట్ దాని గురించి ఆలోచిద్దాం. ఇంతమంది ఇల్లంతా వెతికినా కనిపించకుండా ఇంట్లోనే ఎక్కడ దాక్కుంటుంది అన్నది నా అనుమానం. ఎక్కడా లేదు అంటే నాకు తెలిసి అదిగో ఆ గదిలో భాను ఉండాలి. ఆ గదిలోనా? ఆ గది తలుపు ఎప్పుడు తెరవరు కదక్కా. తను తీసి ఉండొచ్చు కదా. అనుమానం వచ్చాక ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూద్దాం పద. ఏ ఆగు, చూడ్డం కాదు, ఆ తలుపు తాకినా ఏజే మనల్ని క్షమించరు. మనం వెళ్ళి ఏజేకి విషయం చెప్పి ఏజేనే తీమని చెప్దాం. తీయరు. అన్నీ నువ్వే చెప్తావేంటక్కా? మనం పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏ రోజైనా ఆ గది తలుపులు తీశారా? లేదు. అంతగా ఆ గదిలో ఏముందని? ఏముందో ఏజేకి తప్ప మనకి తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం భాను ఆ గదిలోనే ఉంది. అంత నమ్మకం ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఆ గది తలుపులు తెరిపించాలంటే ఏం చెయ్యాలి? అదే ఆలోచిస్తున్నాను. ఆ గదిలో భాను ఉందని ఏజేకి తెలిస్తే చాలు. భాను ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్టే. మరి తెలిసేదెలా? ఏదో ఒకటి చెయ్యాలి. మన చేతులకి మట్టంటకుండా ఆ గది తలుపులు తెరిపించాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. భాను ఏమైంది? బయటికి వెళ్ళలేదు, ఇంట్లోనూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏ విషయమైనా జయమ్మకి చెప్పకుండా చేయదు కదా. జయమ్మకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ నాన్న చెప్పిన మాటలు విని సూరజ్ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుందా ఏంటి? ఏం చేయాలన్నా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళక ఇంట్లోనూ లేక ఏమై ఉంటుంది? ఎక్కడా కనిపించలేదంటే ఆ గదిలో ఉండి ఉంటుందా? తాళం వేసున్న గదిలోకి ఎలా వెళ్తుంది? అసలు ఆ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం భానుకే ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ గదిలో చూస్తే. చూస్తే ఇంకేమైనా ఉందా? అసలు ఇంతకాలం ఈ గదిని ఎందుకు ఓపెన్ చేయలేదు? ఆ విషయం తనకు అనవసరం. మరేమై ఉంటుంది? ఏమై ఉంటుంది అని నా గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ గదిలో ఉంటాను అని అనుమానం వచ్చినా చాలు వచ్చేస్తారు. ఆ గది తలుపులు తీయటం అవసరమా? ఇంతకాలం తీయని తలుపులు ఇప్పుడు తీసి ఆ గదిలో ఏదో ఉందని అందరికీ నేనే చెప్పినట్టు అవుతుంది. అలా అనుకుంటే పర్వాలేదు,
కాదని వచ్చి తలుపులు తీస్తే మాత్రం నాకుంది. పెళ్ళాన్ని కాస్త మాజీ పెళ్ళాన్ని అయిపోతాను. అయ్యే అవకాశం లేదు. నా సంగతి తెలిసి అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకుంటుందా? మరెక్కడ ఉండుంటుంది? ఇక్కడే ఈ గదిలోనే ఉండిపోవాలి. తిండి తిప్పులు లేక బయటికి పోలేక ఎప్పుడో కొన్నాళ్ళకి ఈ తలుపులు తీస్తే నా అస్థి పంజరం బయటపడుతుందేమో. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది, కానీ తాళం వేసున్న గదిలోకి వెళ్ళటానికి తనేమీ దొంగ కాదు కదా. అవును, పెద్ద దొంగలా తాళం తీశాను, కానీ తలుపు పడకుండా జాగ్రత్త పడలేకపోయాను. ఎప్పుడూ ఇంతే కదా, ఏదో ఒక టెన్షన్ పెట్టకుండా ఉండదు. ఉంటాను, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. ఆయన నన్ను ఈ గదిలో చూడకుండా చూడు స్వామి. అక్క, వాడొస్తున్నాడు. ఎవరు? వీడొస్తున్నాడేంటి? ఎందుకైనా మంచిది, వెళ్దాం పద. ఏమండి? ఏవండి అంటున్నాడంటే ప్రమాదం లేదు. ఏంటి సూరజ్, అలా వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు వస్తున్నావని తెలియక. మీరున్నారు, మరి ఆవిడేది? ఎవరావిడా? అదే, నాకు రోజు కాఫీ ఇస్తారు, టిఫిన్ పెడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారే ఆవిడ. వెధవ బతుకు. చివరికి వీడు కూడా భాను మంచిదని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. మనమేం పాపం చేస్తామక్క? మనల్ని ఎవ్వరూ అనరు. చెప్పండి, ఆవిడెక్కడా? తన పేరు భాను. అదిగో ఆ గదిలో ఉంది. ఎందుకు? నీ మీద అలిగిందంట. నా మీద? నేనేం చేశాను? నిన్న నువ్వు తన మీద కాఫీ పోసావంట కదా, అందుకు. సారీ చెప్పానుగా. అవన్నీ మాకేం తెలీదు, వెళ్ళి తననే అడుగు. వెళ్తాను కానీ అలిగిందంటే తలుపు తీయదు కదా. ఖచ్చితంగా తీయదు. నీ కోసం అంత కష్టపడే ఆ మంచి ఆవిడ తలుపు తీయలేదని నువ్వు ఊరుకుంటావా? మరేం చేయను? తలుపులు బద్దలు కొట్టడమే. కానీ ఆ గదిలో ఉన్న విషయం నేను చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. అవును, మంచి ఆవిడ. నా మీద అలిగితే ఊరుకుంటానా? తలుపులు పగలగొట్టైనా మాట్లాడతాను. అక్క, ఏం చేస్తున్నావు? ఆ తలుపులు ఎలా తెరిపించాలా అని ఆలోచిస్తుంటే అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు తలుపులు మనం తీయాల్సిన అవసరం లేదు, ఏజే తీయాల్సిన అవసరమూ లేదు. వాడు తీసే భానుని బయటికి లాగుతాడు. ఏజే ఆ గదిలోకి వెళ్ళిందని ఇంట్లో నుంచి బయటికి పంపుతాడు. అక్క, నీది బుర్ర కాదు, ఐడియాలో పుట్ట.
ఏంటి ఏజీకి నేను గదిలో ఉన్నానని తెలిసిపోయిందా? వచ్చింది ఏజీనేనా? ఓ మంచావిడ, తలుపు తీ. సూరజ్ వచ్చాడేంటి? నేను ఈ గదిలో ఉన్నానని తనకెలా తెలుసు? మంచావిడ, నేను నీ మొహం మీద కాఫీ పోసానని అలిగావా? సారీ చెప్పాను కదా. తీ, తలుపు తీ. మళ్ళీ ఏంటి? నీకు మళ్ళీ సారీ చెప్తాలే. తలుపు తీ మంచావిడా. నువ్వెలా లోపలే ఉంటే నాకు కాఫీ ఎవరిస్తారు, ఎవరు తినిపిస్తారు? నన్ను బాగా చూసుకునేది నువ్వే కదా. తలుపు తీయవా? లోపలుంటే మాత్రం ఈ దెబ్బతో భాను బయటికి రాక తప్పదక్కా. అందుకే కదా ఆ అస్త్రాన్ని వాడాను. ఏంటి, ఏం మాట్లాడవు? ఇంకెప్పుడు అలా చెయ్యనులే. తలుపు తీ. నువ్వు తలుపు తీయకపోతే నేను రాననుకున్నావా? వస్తాను చూడు. ఈ సూరజ్కి ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నాడు? తీ, తలుపు తీ. మంచావిడా, తలుపు తీ. తలుపు తీ మంచావిడా. మంచావిడా, సురేష్, తలుపు తీ. ఏంటి? ఆగు. నీకే చెప్పేది. ఏం చేస్తున్నావు? ఏమిటి? ఏం చేస్తున్నావు సూరజ్? నాకు అన్నీ చూస్తుండే మంచావిడ. ఆవిడ గదిలో ఉంది. ఎవరు? భానునా? తన ఆ గదిలో ఎందుకుంటుంది? అది తాళం వేస్తున్న గది. నాకు తెలుసు, తను ఆ గదిలోనే ఉంది. లేదని చెప్తున్నాను కదా, నా మాట విను. ఉంది. ఆ గదిలోకి భాను వెళ్ళదు బాబు. ఆ గదిలో భాను ఉందని నీకెవరు చెప్పారు? భాను బయటికి ఎక్కడికో వెళ్ళింది, వచ్చేస్తుంది, పద. అదేంటి జే, అంతగా అడుగుతున్నాడు కదా. తలుపు తీసి చూస్తే ఏమో భాను ఆ గదిలో ఉండొచ్చేమో. భాను ఆ గదిలో ఉందని మీరందరూ కలగన్నారా ఏమిటి? బయటికి వెళ్ళక ఇంట్లోనూ లేక ఎక్కడికి పోతుంది జయమ్మ? మాకు కూడా ఆ గదిలోనే భాను ఉందనిపిస్తోంది. ఒకసారి తలుపు తీసి చూడండి జే. ఉందో లేదో తెలిసిపోతుంది కదా. ఆ గది తలుపులు ఎవరి కోసం తెరుచుకోవు. ఈరోజు వరకు నా కోసం నేనే ఆ తలుపులు తీయలేదు. ఆ గది ఎప్పటికీ అలాగే ఉండాలి, అలాగే ఉండనివ్వండి. నేను కాఫీ మొహం మీద పోసానని అలిగి మంచావిడ గదిలో దాక్కుంది. అలా ఏం లేదు. ఇదిగో ఆ గది తాళం నా దగ్గరే ఉంది. ఈ తాళం లేకుండా ఇప్పుడు వెళ్ళాలని ట్రై చేసావు, వెళ్ళగలిగావా? లేదు. మరి భాను ఎలా వెళ్తుంది?